రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న 6 ఉగ్రవాద సానుభూతి పరులను కోర్టు ఆదేశాలతో ఎన్ఐఏ 3 రోజుల కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది. రాజమండ్రి మహిళా పోలీస్ స్టేషన్లో జరుగుతున్న ఈ విచారణలో హైదరాబాద్కు చెందిన సయ్యద్ బేగం కూడా ఉన్నారు. ఈ ఏడాది మార్చిలో వివిధ రాష్ట్రాలకు చెందిన 13 మందిని అరెస్టు చేయగా ప్రస్తుతం ఉగ్రవాద సంస్థలతో లింకులపై అధికారులు విచారణ జరుపుతున్నారని న్యాయవాది అబూ సలీం తెలిపారు. వీళ్ళు ఒక బెనిక్స్ గ్రూప్ తయారు చేసి ఖిలాఫత్ మూవ్మెంట్కి మనం స్టార్ట్ చేద్దామని ఆరోపణ ఉంది వాళ్ళతో. ఖిలాఫత్ మూవ్మెంట్కి స్టార్ట్ చేద్దాం కానీ వాళ్ళ మోడల్ మాత్రం ఐఎస్ఐ అండ్ అల్ ఖైదాలకి అట్రాక్టివ్ ఉందారని పోలీసు అనుమానిస్తున్నారు. టోటల్ 12 మంది ఉన్నారు. దీంట్లో 6 మంది ఇప్పుడు తీసుకొచ్చారు. దాంట్లో ఒక మైనర్ ఉన్నాడు. ఒక A6 అబ్స్కాండింగ్లో చూపిస్తుంది కానీ అతని డీటెయిల్స్ ఎవరికి తెలియదు. అది ఈ 3 days ఈరోజు 8, 9, 10 ఓకే. రిమైనింగ్ 8, 9, 10, 11 ఉన్నారు కదా వాళ్ళకి 10, 11, 12 వాళ్ళకి ఇప్పుడు వరకు అయితే ఏ మెటీరియల్ దొరకలేదు. జస్ట్ వాళ్ళు సోషల్ మీడియాకి వాళ్ళు అంటే యూజ్ చేశారు. దాని తప్ప ఇంకా ఏం లేదు ఇప్పుడు వరకు. అదే